నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను బ్రహ్మిణి ఇక హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై జరిగిన అత్యాచార యత్నం సంచలనంగా మారింది. ఘటనలో నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో రన్నింగ్ రైల్లో నుంచి యువతి దూకేసింది. ఏపీలోనూ చాలా చోట్ల అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికీ యువతులు మహిళల మిస్సింగ్ కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ ఘటనలు చూస్తూ ఉంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో మహిళల భద్రతకు భరోసా ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? ఇదే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్ అనేది కంటిన్యూ అవుతుంది. డిబేట్లో జాయిన్ అవ్వడానికి విజయభాస్కర్ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే బొమ్మెర రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మొదలు పెడదాం. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయభాస్కర్ గారు, మీ నుంచి మొదలు పెడదాం. ముందుగా ఇక దేశంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నప్పటికీ కూడా మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇలా ఆఫీస్లో, బస్సులలో, ట్రైన్లలో, రోడ్లు ఇటు అంటే ఎక్కడ అనేది తేడా లేదు. ఏ ప్లేస్ అయినా సరే ఇటువంటి ఘటన జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎంఎంటీఎస్ రైల్లో కూడా ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. మరి లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కినా కూడా రక్షణ లేకుండా పోయింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ఎత్ర నార్యస్తు పూజింతే రమంతే తత్ర దేవతాః అని కీర్తించే ఈ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు భరతమాతకు మాయను మచ్చగా మిగిలిపోతాయి. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా వీటికి సంబంధించి పటిష్టమైన భద్రతా చర్యలు ఎప్పటికప్పుడు నిఘా ఉండాల్సిందే. దానికి తోడు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం శక్తి యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ఈ మహిళల మీద జరిగే అఘాయిత్యాలని, వారికి జరిగే అవమానాలని ఖండిస్తూ అదేవిధంగా మహిళా యాప్ని దాన్ని రూపొందించి దాని శక్తి యాప్ అని పెట్టడం జరిగింది. దాని ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసు ఆ సంఘటనా స్థలాన్ని చేరుకొని వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ శక్తి యాప్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ మహిళలకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలని అరికట్టడానికే కూటమి ప్రభుత్వం శక్తి యాప్ను రూపొందించడం జరిగింది. మరి ఈ సంఘటనల్ని ఎవరు కూడా సభ్య సమాజం అంగీకరించరు. మరి దీనికి ఇంకా తీవ్రంగా స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వాలు, అదేవిధంగా ముఖ్యంగా పాఠ్య ప్రణాళికల్లో ఈ నైతిక స్థితికి సంబంధించినటువంటి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని గురించి ప్రత్యేకంగా పాఠాలు రూపొందించడం కూడా అవసరం. మహిళల పట్ల ఈ సమాజం ఏ విధంగా ప్రవర్తించాలి, మన తల్లి కూడా ఒక మహిళ, అదేవిధంగా మన తోబుట్టువులు కూడా మహిళలు ఉంటారు. కాబట్టి మహిళా లోకాన్ని గౌరవించే విధంగా మనలో ఒక నైతిక ప్రవర్తన రుజువయ్యేలా పాఠ్య ప్రణాళిక కూడా చిన్ననాటి నుంచి అలవాటు చేస్తే తద్వారా చిన్న వయసు నుంచే మహిళల పట్ల మరింత గౌరవం పెరిగి వీరు మహిళల పట్ల ఇంకా మరింతగా అభిమానాన్ని చూపి మహిళల్ని ఒక తల్లిలా, ఒక సిస్టర్లా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యాన్ని రూపొందించడం కూడా అవసరం కావచ్చు. కాబట్టి దీనికి కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ నిన్న జరిగిన ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఈ సంఘటన పట్ల పూర్తిగా యావత్ భారతదేశం నివిరిపోయింది. ఒక పరుగెడుతున్న రైల్లో నుంచి ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురై దూకిన సంఘటన చాలా బాధాకరమైన విషయం, హృదయ విదారకమైన విషయంగా మేము పరిగణనలో తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు మరింత నిఘా ఉంచి ఆ దుష్టుల్ని, ఆ దుర్మార్గుల్ని పట్టుకొని వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని మేము భావిస్తున్నాం. రైట్. ఓకే విజయభాస్కర్ గారు.